ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క 2026 ఏప్రిల్ 2వ పక్షమైనటువంటి అంటే 16 నుండి 30 వరకు కూడా 31 వరకు జరుగు పక్ష ఫలాలను తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి గోచారం తీసుకున్నట్లయితే రవి శుక్రులు వచ్చేసి మేషరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మిథునంలో ఉన్నారు. కేతు వచ్చేసి ఈ యొక్క సింహంలో ఉన్నారు. రాహువు వచ్చేసి కుంభంలో ఉన్నారు. చంద్రుడు, కుజుడు, అలాగే బుధుడు, శని మీనరాశిలో ఉన్నారు. రవి శుక్రులు మేషరాశిలో ఉన్నారు. ప్రధానంగా మనం తీసుకోవాల్సింది 19వ తేదీ మేషాన్ని వదిలి వృషభంలోకి తన స్వక్షేత్రంలోకి శుక్రుడు వస్తున్నాడు. మాసాంతంలో 30వ తేదీ ఈ యొక్క మేషంలో ఉన్న బుధుడు మీనంలో ఉన్న బుధుడు మేషంలోకి వస్తాడు. ఇవి ప్రధానంగా మనకు మారబోయే ఈ యొక్క గ్రహాలు ఈ రాశులలో మారబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క చంద్రుడు వచ్చేసి మీ రాశిధిపతి. ఈయన వచ్చేసి భాగ్యస్థానంలో ఉన్నారు, 9వ ఇంట్లో ఉన్నారు. అక్కడ కూడా ఆ రాశి కూడాను జలరాశినే, కర్కాటక రాశి కూడా జలరాశినే. కొంచెం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి భావోద్వేగాలు చాలా ఫ్లెక్సిబుల్గా జరుగుతూ ఉంటాయి. ఏ క్షణంలో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. కొంచెం ప్రౌడ్ కూడా ఉంటుంది, ఊబ శరీరం ఉంటుంది, నెగ్లిజెన్సీ ఉంటుంది. వాళ్ళ ఆలోచన వాళ్ళకు జీవనాధారంగా మంచి అనిపిస్తుంది తప్ప ఎవరు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా, ఇంట్లో పేరెంట్స్ చెప్పినా, గురువులు చెప్పినా వినే స్థితిలో వాళ్ళు ఉండరు. అలాగే మీకు 2వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శుక్రుడు వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ యొక్క 2వ ఇంట్లో ఉన్నటువంటి కేతువును పంచమ వీక్షణ ద్వారా చూస్తారనేసి, ఈ శుక్రుడు మరలా మీ కర్కాటక రాశి వారికి 7వ వీక్షణ ద్వారా ఈ యొక్క 7వ ఇంటిని చూస్తారు. దీనికి సంబంధించి తీసుకున్నట్లయితే గురు వీక్షణ పంచమ వీక్షణ ద్వారా కూడాను ఈ యొక్క కర్కాటక రాశి వారికి వ్యయంలో ఉన్న గురువు అయినప్పటికీ 6వ ఇంటి అధిపతితో ఇక్కడ ఈయన 6, 7, 8, 12 ఈ 3 నక్షత్రాలు కావచ్చు, రాసులు కావచ్చు. ఒకరి రాశిలో ఒకరు ఉన్నా, ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నా ప్రాబ్లం అనేది జనరేట్ అవ్వదు. మిగతా రాశులలో పడ్డప్పుడు 6, 8, 12 భావాధిపతులు ప్రాబ్లమ్స్ జటిలంగా మారే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కర్కాటక రాశి వారికి సూర్య నమస్కారాలు చేసుకోవటం, వినాయకునికి గరికెతో రోజు పూజ చేసుకోవడం మూలంగా, కేతువుకు 2వ ఇంట్లో కేతువు ఉండడం మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఇబ్బంది పడతారు. రాజకీయ రంగాలలో ఉన్నవారికి కూడా కొంచెం మానసిక చింతన ఎక్కువయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. సినీ ఫీల్డ్ సామాన్యంగా కాదు, ఇంకా చాలా ఘోరంగా తయారయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది ఒక సవాల్లాగా తీసుకోవాల్సిన పీరియడ్ వాళ్ళకు. యామినేషన్ అనేసి, ఇలా షార్ట్ ఫిల్మ్స్ అనేసి, సీరియల్స్ అని, వెబ్ సీరియల్స్ అని, వీటన్నిటి మూలంగా మీరు సినిమాలు తీసి ఇదివరకట్లాగా క్యాస్ట్ చేసుకోవచ్చు అనే భ్రమను పడ్డారంటే చాలా ఈ పీరియడ్లో టైట్ పొజిషన్లో సోషల్ ఎన్విరాన్మెంట్ బాగాలేదు. కాబట్టి ఈ టైంలో ఇలాంటి విషయాలలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఘోరంగా ఉన్నాయి. దీనికి పరిష్కారం వచ్చేసి లక్ష్మీదేవికి తెల్లని పువ్వులతో పూజ చేయటం, సువాసన కలిగినటువంటి పువ్వులతో పూజ చేయటం మూలంగా మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీ రాశికి వచ్చేసి 4వ స్థానాన్ని శుక్రుడు చూస్తున్నాడు 7వ వీక్షణ ద్వారా. చాలా మంచి శుభకరం. కర్కాటక రాశి వారికి 4వ ఇంటి అధిపతి, అలాగే లాభాధిపతి కూడా. ఈ ఆధిపత్యం మంచిది శుక్రునికి. ఆయన వ్యయంలో ఉండి చూడడం కూడా చాలా మంచిది.
మీకు కర్కాటక రాశి వారికి దశమ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి మీకు లాభాధిపతి అలాగే చతుర్థాధిపతి ఈయన దశమ కేంద్రంలో ఉన్నారు కాబట్టి మీ ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ యానాలు వెళ్ళే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. పెళ్ళి కాని వాళ్లకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేరెంట్స్కి పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ గురించి కూడా ఆలోచించి కొన్ని సెటిల్మెంట్స్ చేసుకునే అవకాశం ఉంది. శుభంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. శుక్రుని యొక్క గోచారం. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీకు ఈ యొక్క మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈయనది కూడాను కొంత మీకు ప్రాపగండగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి రవి కుజుడు శని ఉన్నారు. ఇక్కడ గ్రహ యుద్ధం ఏర్పడుతుంది కుజుని ద్వారా. కుజుడు వచ్చేసి తన పంచమ వీక్షణ ద్వారా పైపెచ్చు చంద్రునితో కలిసి ఉండి చంద్రుని రాసైనటువంటి కర్కాటక రాశిని చూస్తున్నారు కాబట్టి చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది. మీరు రాశి మారిన తర్వాత ఆటోమేటిక్గా చంద్రుడు మారిన తర్వాత మీ రాశిధిపతి కొంచెం శుభవీక్షణకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే కొంచెం మొండితనం వదలడం, కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.